హాయిగా లెక్చరర్గా ఉండవలసిన ఇవన్నీ ఎందుకురా అని అనుకున్నారా? నేను ఎప్పుడు అనుకోలేదండి. అవుట్డోర్ ట్రైనింగ్ నాకు బాగా ఇష్టం. మీకు ఫస్ట్ పోస్టింగ్లో బాగా గుర్తుండిపోయిన కేసు ఉంది. వితిన్ 48 hours అండి 20 గోల్డ్ బిస్కెట్స్ 1 crore క్యాష్ దొంగతనం చేశాడండి షాప్లో పనిచేస్తున్నాడే. బట్ మనసుకు ఎప్పుడు గుర్తుండిపోయేది అంటే ఒక రోడ్ యాక్సిడెంట్ అండి. పెళ్ళయింది, వర్షం పడుతుంది, నైట్ వచ్చి ఆగి ఉన్న లారీని గుద్దేశారు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ మొత్తం, పెళ్లి కొడుకు తప్ప. పెళ్లి కొడుకు వచ్చి నా దగ్గర మా మదర్ జాకెట్లో గోల్డ్ ఉంది తీసిస్తారా, కీస్ ఉన్నాయి, ఇంకొక బ్యాగ్లో గోల్డ్ ఉంది తీసిస్తారా అని అడిగాడు. దుఃఖం వేస్తుందండి. అది ఎప్పటికీ అది గుర్తుకొస్తూ ఉంటుంది. దిశ యాప్ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మహిళకు వెళ్ళడానికి మెగా దిశ డ్రైవ్ అని దానివల్ల ఇన్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి? మామూలుగా బయటికి వెళ్తుంటాం, ఎవడు అటాక్ చేస్తాడో తెలియదు. అదే ఒక బాడీ గార్డ్ ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది. వర్చువల్ బాడీ గార్డ్ దిశ అండి. చాలా మంది అమ్మాయిలు మా వేరే బోర్డ్స్ తెలిసిపోతున్నాయి ఈ యాప్ ఉండడం వల్ల అంటే నాన్ సెన్స్ కి టైం పాస్ కి వేసుకునే అప్లికేషన్స్ కి మాత్రం మీరు అన్ని పర్మిషన్స్ ఇస్తారు. నాలెడ్జ్ ఫెలోస్ పుట్టించిండేదేనండి. ఫస్ట్ చెప్పండి, ఎవరికి ఓపిక ఉంటుందండి? శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎవరు కూడా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు? చాలా ఉన్నాయండి చెప్పాల్సినవి. ఫస్ట్ పాయింట్, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయదండి. కోర్సులో మీకు బాగా టఫ్ వచ్చిన మౌంటైన్ ఏది? బాగా టఫ్ అంటే అకంక గువ్వ కొంచెం టఫ్ ఉంటుంది. మేడం, మీరు ఎక్కుతున్న కొలది ఊపిరాడకపోవడం, అటువంటి సఫికేషన్లు అటువంటివన్నీ మీరు ఫేస్ చేశారు? జరుగుతాయండి. క్యాంప్ 1 నుంచి క్యాంప్ 2కి వెళ్ళేసరికి ఒకరు డ్రాప్ అయ్యారు. క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3కి వెళ్ళేసరికి ఇంకొకరు డ్రాప్ అయ్యారు. క్యాంప్ 3 టు క్యాంప్ 4 వెళ్ళేటప్పుడు ఇద్దరు డ్రాప్ అయిపోయారు. ఫైనల్గా ఒకనొక పాయింట్లో ఆల్మోస్ట్ 1 o'clock టైంలో క్రెవాస్లో దాటేటప్పుడు జంప్ చేయడానికి పోయేసి రివర్స్లో తలకిందులుగా క్రెవాస్లో పడ్డాను. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి మన జాతీయ జెండా పట్టుకొని గర్వంగా ఫోటో దిగినప్పుడు మీకు ఫీలింగ్స్ ఏమి ఉంటాయి? ఫ్లాగ్తో తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన లేడీ ఐపీఎస్ ఆఫీసర్ జిఆర్ రాధిక గారు. లేడీ ఐపీఎస్ ఆఫీసర్గా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కక ముందు ఆమె ఏం చేశారు, ఎక్కిన తర్వాత ఆమెలో మనోధైర్యం ఏ విధంగా పెరిగింది, సాటి మహిళలకి ఆమె రోల్ మోడల్గా ఏ విధంగా ఉండిపోతున్నారు అనే అంశాలతో పాటు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆవిడ ఇక్కడున్న మహిళలకి, శ్రీకాకుళం జిల్లాలో మహిళలకి భరోసా ఏ విధంగా ఇస్తున్నారు, దిశ యాప్ మెగా డ్రైవ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారతో పాటు శాంతి భద్రతల విషయంలో రాధిక గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ విధంగా ముందుకు సాగుతున్నారు విషయాన్ని మేడం మీకు తెలుసుకున్నాం. మేడం నమస్తే. ఇక్కడ ఒక 2-3 years బ్యాక్ అనుకుంటాను మేడం, మీ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన పోలీస్ ఆఫీసర్ కిలిమంజారో 6 years 2016 తర్వాత కిలిమంజారో కూడా 7 summits ఛాలెంజ్ అని క్లైంబింగ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద కాంటినెంట్. ఆ పేపర్ కట్టింగ్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పంపించారు 3 years బ్యాక్. ఓకే, ఆయన ఇప్పుడు రిటైర్ అయినట్టున్నారు. రాజీవ్ త్రివేది సార్ అండి. ఎందుకంటే మా గైడ్, ఫిలాసఫర్, గాడ్ ఫాదర్ సార్ ఇన్స్పిరేషన్తోనే ఎక్కడం జరిగింది. పప్పి నువ్వు అందరికీ చేస్తున్నావు, ఈమెకి ఎందుకు చేయవు, పోలీస్కి అసలు ఇవిడ లేడీ ఆఫీసర్ ఎక్కింది అని చెప్పారు. సార్ ఆ మేడంకి ఇంటర్వ్యూ అడుగుతున్నాను సార్. ఓకే, వెరీ గుడ్, యూ కెన్ ప్రొసీడ్. సరే, ఆయనకి తర్వాత మీతో డిస్కషన్ అయింది. తర్వాత మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్ చూస్తున్నారు. అయితే మీ ఇంటర్వ్యూ సార్ చేయమని చెప్పడంతో తర్వాత మీరు ట్రై చేసా. అదే టైంలో మీరు సైబర్ క్రైమ్ ఉన్నారు, చాలా వర్క్స్ జరగడం. ఆ టైంలోనే మనం ఇంటర్వ్యూలు చేసాము. జూమ్లో చేసాము ఇంటర్వ్యూస్. ఇప్పుడు మీ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా వచ్చారు. శ్రీకాకుళం జిల్లా అనగానే క్రైమ్ నేచర్ డిఫరెంట్ కనిపిస్తుంది. పబ్లిక్ మంచోళ్ళు కానీ అక్కడక్కడ డిఫరెంట్గా ఏరియా ఉంటుంది. ఇచ్చాపురం వైపు తీసుకుంటే ప్యాక్షన్ కనిపిస్తుంది, బత్తిలి ఇటువైపు తీసుకుంటే మీకు మావోయిజం ఎఫెక్ట్ ఉంటుంది, నక్సల్స్ మూవ్మెంట్ ఉంటాయి. టౌన్లో తీసుకుంటే ల్యాండ్ డిస్ప్యూట్స్, రకరకాల కల్చర్ కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ప్యాకాట, బెట్టింగ్ వాటి మీద ఎక్కువగా ఇక్కడ యువత అంతా చెడిపోతుంటారు. మీరు ఫస్ట్ పోస్టింగ్లో ఇక్కడ అంటే ఆల్రెడీ మీరు లాండ్ ఆర్డర్ చేసిన శ్రీకాకుళం క్రైమ్ నేచర్ ఎలా చూశారు? మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, వైట్ కాలర్ అఫెన్స్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్ కూడా చూస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? మూడో ఇష్యూ దిశ యాప్. దిశ యాప్లో శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మహిళలు కూడా దిశ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకునే విధంగా అందులోనూ బెనిఫిట్స్ ఏంటో చెప్తూ ఒక మెగా డ్రైవ్ క్యాంప్ కూడా పెడుతున్నారు.
దాని ఫంక్షనింగ్ ఏ విధంగా వెళ్తుంది, దాని ఇన్పుట్స్ ఏ విధంగా, ఎందుకంటే మీరు కానీ మీ టీమ్ కానీ రెగ్యులర్గా దిశ యాప్ డౌన్లోడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇన్పుట్స్ ఎలాగ వస్తున్నాయి? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు జిఆర్ రాధిక గారి కుటుంబ నేపథ్యం, అసలు మీరు ఎక్కడ కొండ లేదు దిగని కొండలేక నాకు కనిపిస్తుంది, ఒకసారి వాటి గురించి. నేను పుట్టింది అనంతపురం అండి, పెరిగింది మొత్తం కడప అండి. అప్ టు గ్రాడ్యుయేషన్ కడప, పీజీ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశానండి. తర్వాత నేను ఏపీపీఎస్సిలో జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయ్యాను. ఇంగ్లీష్ లెక్చరర్ నాది, ఎంఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. 5.5 సంవత్సరాలు నేను గవర్నమెంట్ లెక్చరర్గా ఇంటర్మీడియట్ కాలేజెస్ పనిచేశానండి. మెదక్ డిస్టిక్లో చేశాను, కర్నూలు డిస్టిక్లో చేశాను. మెదక్లో జాబ్ చేస్తున్నప్పుడే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది, అప్లై చేశాను. తర్వాత ఇక్కడ కర్నూలు డిస్టిక్లో పనిచేసినప్పుడు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. గ్రూప్ 1లో ఫస్ట్ ఆప్షన్ ఆర్డీఓ పెట్టాను, రాలేదు. డిఎస్పీగా సెకండ్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉంది, ఐదర్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. సో అలా డిఎస్పీగా 2007 బ్యాచ్ గ్రూప్ 1లో వచ్చానండి. డిఫరెంట్ ప్లేసెస్లో పోస్టింగ్ చేశాను. నెల్లూరు టౌన్ డిఎస్పీగా చేశాను. దానికన్నా ముందు మ్యాండేటరీ పోస్టింగ్ అండి, అందరూ అసాల్ట్ కమాండర్ అనేసి గ్రే హౌండ్స్ టీమ్ని లీడ్ చేయాలి. అది కూడా ఒక 4.5 months చేసాము. అది అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అంటే లా అండ్ ఆర్డర్ నెల్లూరు టౌన్లో కానీ గ్రే హౌండ్స్లో కానీ కొంచెం టఫ్గా అనిపిస్తుంది. ఫిజికల్ ట్రైనింగ్స్ ఉంటాయి, అవుట్డోర్ ట్రైనింగ్స్ ఉంటాయి. హాయిగా లెక్చరర్గా ఉండవలసింది ఇవన్నీ ఎందుకు రా అని అనుకున్నారు? నేను ఎప్పుడు అనుకోలేదండి. అవుట్డోర్ ట్రైనింగ్ నాకు బాగా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నేను గ్రూప్ 1లో అవుట్డోర్ ట్రైనింగ్ ఉమెన్ టాపర్ అండి. నాకు ఫిజికల్ యాక్టివిటీ ఇష్టము, మామూలు కూడా గేమ్స్ అన్నీ ఆడేదాన్ని, స్పోర్ట్స్లో, సైక్లింగ్లో అన్నిట్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. సో నాకు అదేం పెద్ద కష్టం అనిపించలేదు. మా బ్యాచ్మేట్స్ కూడా, మిగిలిన అమ్మాయిలు కూడా అందరూ బాగా గట్టిగానే చేశారు. 2 తప్ప 7 మంది ఆల్రెడీ మ్యారేజెస్ అయిన వాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు. నాకు కూడా అప్పటికే 2 పిల్లలు. సో మేమేమి దాన్ని ఇదిగా కష్టంగా భావించలేదు. మేడం, మీరు గ్రే హౌండ్స్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడికి వచ్చారు? నెల్లూరు టౌన్ డిఎస్పీ అండి. ఓకే, నెల్లూరు టౌన్ డిఎస్పీగా 2 years చేశాను. తర్వాత కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. మీరు ఏం నేర్చుకున్నారండి పబ్లిక్తో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు? నేను అన్ని రకాల, అప్పట్లో ఇట్లా ట్రాఫిక్ డిఎస్పీ వేరే, ఎస్సీ ఎస్టీ డిఎస్పీ వేరే, దిశకు మహిళా డిఎస్పీ వేరే, క్రైమ్స్ వేరే, లా అండ్ ఆర్డర్ వేరే, ఇట్లా లేరండి. అన్నీ కూడా నేనే అనమాట. అంటే టౌన్ డిఎస్పీ లా అండ్ ఆర్డర్ చూడాలి, ప్రోటోకాల్, బందోబస్తులు చూసుకోవాలి, క్రైము, ట్రాఫిక్, మహిళల గురించి వాళ్ళ సమస్యలు, ఎస్సీ ఎస్టీ కేసెస్ అన్నీ బాగా. అది అక్కడ క్రైమ్ హ్యాపెనింగ్ ఇదండి, ఇప్పటికి ఇంకా పెరిగింది పాపులేషన్తో పాటే. సో ఎక్కువ దొంగతనాలు ఎక్కువ జరిగేది. అదేవిధంగా యాక్సిడెంట్స్, హైవే ఉంది కాబట్టి రోడ్ యాక్సిడెంట్స్ బాగా జరిగేవి. ఎస్సీ ఎస్టీ కేసెస్ బికాస్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ వాల్యూ పెరిగే కొద్దీ అది ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇవన్నీ ఉండేవి. సో ఓవరాల్ పోలీసింగ్ నేర్చుకున్నానండి. అప్పుడు మాకు ఫస్ట్ మల్లారెడ్డి సార్ అండి, తర్వాత దామోదర్ గారు అండి. దామోదర్ గారి టైంలో మీరు ఉన్నారా? ఉన్నాను. ఈతముక్కలు. మీకు ఫస్ట్ పోస్టింగ్లో బాగా గుర్తుండిపోయిన కేసు ఉందండి? అంటే డిటెక్షన్ అవ్వచ్చు, లేదా కౌన్సిలింగ్ అవ్వచ్చు. డిటెక్షన్ పరంగా అంటే ఒక కేసు వితిన్ 48 hours అండి, 20 gold బిస్కెట్స్, 1 crore క్యాష్ దొంగతనం చేశాడండి, షాప్లో పనిచేస్తున్నాడే. అది మేము 48 hours మేము పట్టుకోగలిగాము. ఇంటాక్ట్ రికవరీ, మొత్తం రికవరీ చేసాము. అది మంచి సాటిస్ఫాక్షన్. అంటే ఇంటాక్ట్ 48 hours పట్టుకోగలగడం అనేది. బట్ మనసుకు ఎప్పుడు గుర్తుండిపోయేదంటే ఒక రోడ్ యాక్సిడెంట్ అండి. పెళ్ళయింది, పెళ్లి కూతురు వాళ్ళతో కలిసి ఒక వెహికల్లో వస్తున్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అంతా ఇంకొక వెహికల్లో వస్తున్నారు. వర్షం పడుతుంది. నైట్ వచ్చి ఆగి ఉన్న లారీని గుద్దేశారు. హైవే మీద ఒక లారీ చెడిపోయింది. వాడు మినిమం కేర్ తీసుకోకుండా, దానికి వెనకల బ్లింకింగ్ లైట్స్ ఏమీ వేయకుండా అలా వెళ్ళిపోయాడు దిగి. వీళ్ళకి తెలియక చాలా స్పీడ్తో వచ్చేసి గుద్దేశారండి. పెళ్ళికొడుకు ఫ్యామిలీ మొత్తం, పెళ్ళికొడుకు తప్ప, పెళ్ళికొడుకేమో మా పెళ్లి కూతురుతో పాటు వెనుకున్నారు. అందరూ అందులోనే ఉన్నారండి. 9 members చనిపోయారు. అది బాధ ఎందుకు కలిగిస్తుందంటే అండి, అందరి బాడీస్ని బయటికి దించిపెట్టి పడనబెట్టారు. బ్లడ్ అంతా వర్షంతో కలిసి, వర్షం నీళ్ళలో రక్తం పారుతుంటే పెళ్ళికొడుకు వచ్చి నా దగ్గర మా మదర్ జాకెట్లో గోల్డ్ ఉంది తీసిస్తారా, కీస్ ఉన్నాయి, ఇంకొక బ్యాగ్లో గోల్డ్ ఉంది తీసిస్తారా అని అడిగాడు. నాకు అప్పుడు అనిపించింది, అబ్బాయి ఇంత నీచంగా తల్లి చనిపోయిందనే బాధ లేకుండా గోల్డ్ గురించి ఆలోచిస్తున్నాడు, మానవ సంబంధాలు ఇంతేనా అనేసి దుఃఖం వేసిందండి. షాక్. నేను అప్పుడు అసలు నేను షాక్, నాకు ఏడుపు వస్తుంది వాళ్ళని చూసి. అంతమంది 9 మంది చనిపోవడం అంటే. అలాంటిది వీడొచ్చి అడిగితే గోల్డ్ గురించి, జాకెట్లు అంటే నేను అట్లా పని చేయను, మాట్లాడద్దు అన్నాను. వాడు చేయి పెట్టి తీసుకున్నాడండి. ఇంకా అంతకంటే దారుణం అనిపిలా. అది అంటే క్యాష్, గోల్డ్ ఇవే ముఖ్యం మనుషుల కన్నా. తల్లి
ఆ అమ్మాయి అంటే సరే కొత్తగా వచ్చిన కోడలు ఆమెకు అభిమానం ఉండకపోవచ్చు, కొడుకు అలా చేసేయడం అంటే అది ఎప్పటికీ అది గుర్తుకొస్తూ ఉంటుంది. అంటే మీరు గోల్డ్ బిస్కెట్లు క్యాష్ రికవర్ చేస్తామని చెప్పారు. ఎక్కువగా 3 టౌన్లో ఆ తరహా నేరాలే కనిపిస్తుంటాయండి. 3 టౌన్ మొత్తం అన్ని చోట్ల జరుగుతుంది. కానీ ఎక్కువగా బంగారం షాపులు ఉన్న ఏరియా 3 టౌన్ కదా. 3 టౌన్లో 4th టౌన్ గోల్డ్ షాపుల్లో ఇది జరిగిండేది 3 టౌనేనా, 1 టౌన్ 3 టౌన్ గుర్తుకు రావట్లేదు. 3 టౌన్ అనుకుంటా. ఎస్, గోల్డ్ షాప్ అంటే ఇది MCX అండి. MCX దీంట్లో జరిగింది. ఓకే, నెల్లూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ GSPగా వచ్చానండి. కానీ అక్కడ రావడం వల్లనే నాకు ఒక రకంగా మౌంటైనీరింగ్ ఇటు సైడ్ వెళ్ళడానికి ఒక రూట్ దొరికింది. ఎందుకంటే ట్రైనింగ్ లేదు. పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ ఉంటేనే ట్రైనింగ్స్ జరుగుతాయి, రిక్రూట్మెంటే లేదు. సో వీఆర్ లైక్ మేము డైలీ వచ్చిపోవడం తప్ప అక్కడ పెద్దగా లేదు. సో ఫిట్నెస్ పెంచుకున్నానండి. ఆ తర్వాత మానసరోవర్ యాత్రకు అప్లై చేసుకున్నాను వెళ్ళాలనేసి. అలా మానసరోవర్ యాత్ర ఫస్ట్ టైం హిమాలయస్కి వెళ్ళడం, అక్కడ వెళ్ళాక నాకు మౌంటైనీరింగ్ అనేది ఒక కోర్స్ ఉంటుందని తెలియడం. అంటే బ్యాచ్మేట్ నాతో పాటు యాత్రికురాలు ఒక అమ్మాయి ఉన్నింది, నా ఫ్రెండ్, ముంబై అడ్వకేట్. ఆమె చెప్పింది, మేము మొత్తం యాత్ర చైనాలో ఎంటర్ అయ్యేసి కైలాస పరిక్రమ అంటారు కదా, అది కానీ మానసరోవరం వరకు వెళ్ళడం కానీ అంతా కాలినడకనే వెళ్ళామండి. ఎక్కడ కూడా పోర్ట్ని హైర్ చేసుకోలేదు. నార్మల్గా వెళ్ళే వాళ్ళందరూ ఏంటంటే ఇండియా బార్డర్ క్రాస్ చేసిపోయేటప్పుడు లిపులేక్ పాస్ అంటారు, వెళ్ళేటప్పుడు తమ లగేజ్ తాము మోసుకోలేరు, దానికోసం ఒక మనిషిని పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు నడక కూడా కష్టం అనేసి కొండల్లో ఎక్కి దిగడానికి పోనీ మీద గుర్రాలని హైర్ చేసుకుంటారు. సో అలా మేము పోర్టర్ హైర్ చేసుకోకుండా ఒక 7-8 మంది మేము ఫిట్గా ఉన్నామనేసి వెళ్ళిపోయామండి. సో అప్పుడు ఆమె నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది, నువ్వు ఇంతే మౌంటైనీరింగ్ కోర్స్ కూడా ఇలాగే ఉంటుంది, నువ్వు చేయగలవు. ఆమె ఆల్రెడీ చేసింది. సో మౌంటైనీరింగ్ ఒక కోర్స్ ఉంటుందని నాకు అప్పటి వరకు తెలీదు. అది వెళ్ళొచ్చాక నేను అప్లై చేసుకున్నానండి. అప్పుడు స్పోర్ట్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజు త్రివేది సార్ అండి. సార్ ఎంకరేజ్ చేశారు, అది కోర్స్కి నన్ను పంపించడం జరిగింది. దాని తర్వాత పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ మౌంటైన్స్ ఎక్కడం, ఇంకా అటు నుంచి అంటే ఒకదాని తర్వాత ఒకటి మౌంటైన్స్. మీకు అంత ఎనర్జీ ఎక్కడ వచ్చిందండి? తింటాం కదండి, డైలీ ఫుడ్ తింటాం కదా. అందరూ తింటాం కదండి. నేను ఈ కోర్సులో మీకు బాగా టఫ్ వచ్చిన మౌంటైన్ ఏది? అన్నీ టఫ్గానే ఉంటాయండి. బాగా టఫ్ అంటే అకాంకగువా కొంచెం టఫ్ ఉంటుంది, మిగిలినవన్నీ పర్లేదండి. డెనాలి కొద్దిగా టఫ్ ఉంటుందండి అంతే. ఎక్కువ రోజులు స్పెండ్ చేసేది డెనాలి. నేచురల్గా ఉంటుందండి. అన్ని మౌంటైన్స్లో కూడా ఫస్ట్ బేస్ క్యాంప్ నుంచి మొత్తం మనం నడవడం అనేది ఉంటుందండి. ఒక 10 కిలోమీటర్ల వరకు 15 కిలోమీటర్ల వరకు నడవడం ఉంటుంది. కొన్ని మౌంటైన్స్లో ఎక్కువ రోజులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ కావచ్చు, డెనాలి కావచ్చు, ఎక్కువ రోజులు స్పెండ్ చేయాలి. మిగిలినవన్నీ ఒక 10 డేస్ లోపల ముగిసే ఉన్నాయి. 3 డేస్ 4 డేస్లో కిలిమంజారో అయిపోతుంది. అదే ఎవరెస్ట్ అంటే 1 మంత్ 30 డేస్ to 40 డేస్ పడుతుంది. ఎల్బ్రూస్ అంటే అదొక 5-6 డేస్లో పూర్తి అవుతుంది. అకాంకగువా 5-6 డేస్. కాకపోతే మధ్యలో నడిచి పీక్ మీద మాత్రమే మంచు ఉంటుంది. సో కొన్ని టెరైన్స్ రఫ్ టెరైన్, మడ్, స్టోన్స్ ఉండే టెరైన్ ఉంటుంది. కొన్నిట్లో ఏంటంటే బేస్ క్యాంప్ నుంచి అడ్వాన్స్ బేస్ క్యాంప్ వెళ్ళే వరకు మాత్రమే మడ్ ఉంటుంది, అంటే మట్టి అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత నుంచి ఇంకా మంచు స్టార్ట్ అవుద్ది. కొన్ని ఎలా అంటే డే 1 నుంచి మంచులో ల్యాండ్ అవుతాం. లైక్ అంటార్టికా, విన్సన్కి కానీ ఈవెన్ డెనాలీకి కానీ మనల్ని తీసుకెళ్ళి ల్యాండ్ అయ్యే మన ప్రైవేట్ చాపర్లో వెళ్తాం లేదా ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్తాము. అది ల్యాండ్ కావడమే మంచు మీద ల్యాండ్ అవుతుందండి. సో మీరు డే 1 నుంచి అది పూర్తి చేసే వరకు. అంటార్టికా నార్మల్గా మనము 7-8 డేస్లో పూర్తి చేయాల్సింది. బట్ మాకు వెదర్ బాగలేక మా సమ్మిట్ పూర్తయినాక 11 డేస్ ఉన్నామండి. వెదర్ బాగాలేక అడ్వాన్స్ క్యాంప్ నుంచి బేస్ క్యాంప్కి తీసుకెళ్లే చార్టర్స్ లేవు. మెయిన్ల్యాండ్ నుంచి మనల్ని అంటే సౌత్ అమెరికా టిప్లో మేము ప్యూంటా అరీనాస్ అనేసి చిలీ, అక్కడి నుంచి మాకు అంటార్టికాకి ఫ్లైట్ ఉంటుందండి. 4.5 అవర్స్ ఫ్లైట్. ఆ 4.5 అవర్స్ రావాల్సిన ఫ్లైట్ కూడా డ్యూ టు బ్యాడ్ వెదర్ అది రాలేదు. అక్కడ ఒకవేళ వచ్చినా అక్కడి నుంచి మా బేస్ క్యాంప్ మా దగ్గరికి రావడానికి ఆ ఫ్లైట్స్ వెదర్ బాగాలేక చాపర్స్ కానీ స్మాల్ ఫ్లైట్స్ కానీ ఏవి లేక, చాపర్స్ కదా అక్కడ స్మాల్ ఫ్లైట్స్ ఉంటాయి. సో మేము 11 డేస్ హెల్డప్ అయిపోయినామండి. టెరైన్ మెయిన్గా మంచుతోనే ఉంటుంది, రఫ్గా ఉంటుంది. కొన్ని ఆల్టిట్యూడ్ హైట్ ఎక్కువ ఉండే కొద్దీ విపరీతమైన చలితో ఉంటాయండి. అది నార్మల్గా ఉన్న రాకీగా ఉన్నా కూడా చలి ఎక్కువ ఉంటుంది. మేడం, మీరు ఎక్కుతున్న కొలది
ఊపిరాడకపోవడం, అటువంటి సఫికేషన్లు అటువంటివన్నీ మీరు ఫేస్ చేశారు? జరుగుతాయండి. ఒక్క ఎవరెస్ట్కి మాత్రమే ఆక్సిజన్ పెట్టుకున్నాం, మిగిలినవన్నీ కూడా వితౌట్ ఆక్సిజన్ ఎక్కాల్సినవే. నార్మల్గా 7000 మీటర్స్ దాటి ఎక్కే వాటికే మనం ఆక్సిజన్ తీసుకుంటాం, మిగిలిన అన్నీ కూడా ఆక్సిజన్ లేకుండా ఎక్కాల్సినవే. అయితే మన ఫిట్నెస్, మన కార్డియో కెపాసిటీ ఫిట్నెస్ ఉంటేనే మనం అలా గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ అనేది లేకుండా ఆయాసపడకుండా చేస్తాం. సో రెగ్యులర్గా నేనైతేనండి 2007 ట్రైనింగ్, అంతకన్నా ముందు అంటే లైక్ 2006 నుంచి నేను వాక్ రన్ చేసేదాన్ని, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. సో కంటిన్యూగా రన్నింగ్, వాకింగ్ ఇవన్నీ చేయడం వలన, ప్లస్ ఎవరెస్ట్ వెళ్ళడానికి ముందు అండర్ వాటర్ స్విమ్ ఇవన్నీ చేసేదాన్ని కాబట్టి నా లంగ్ కెపాసిటీ పెరిగింది. లంగ్ కెపాసిటీ పెరిగింది కాబట్టి నేను ఎక్కువ ఆయాసపడలే. కానీ ఎవరికైనా హైట్స్ వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. హైట్స్కి విత్ వెయిట్స్ వెళ్తుంటాం కాబట్టి ఖచ్చితంగా గస పెడతారు, ఎవరైనా పెడతారు, నేను కూడా పెట్టానండి. మీరు వెళ్ళిన దాంట్లో బాగా కష్టపడి లాస్ట్ అంటే మరి టెన్షన్ పడి రిస్క్ తీసుకుని వెళ్ళేది ఏముందండి? రిస్క్ అన్నిట్లో రిస్క్ ఉంటుందండి, మనం జాగ్రత్తలు తీసుకోకపోతే. కున్ అండి, మౌంట్ కున్, కార్గిల్ రేంజ్లో ఉంది మౌంట్ కున్ అనేసి. ఇంకా బిగినింగ్ ఆఫ్ మౌంటైనీరింగ్లో ఏమైందంటే, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ నేను గోలప్ కాంగ్రీ ఎక్కానండి. ఆ తర్వాత ఆల్ ఉమెన్ ఎక్స్పెడిషన్ మౌంట్ మెంతోసా ఇండియన్ మౌంటైనీరింగ్ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. 11 మంది లేడీస్, 7 మంది మాత్రమే సక్సెస్ఫుల్ సబ్మిట్ చేశాము. అది హిమాచల్ ప్రదేశ్లో ఉంది, 6443 మీటర్స్. నేను గ్రాడ్యువల్గా హైట్ పెంచుకుంటూ పోయాను. సో 5000 మీటర్స్, 5600 మీటర్స్, ఇది 5690 గోలప్ కాంగ్రీ అయిపోయింది. గోలప్ కాంగ్రీ తర్వాత మెంతోసా 6443 అయింది. సార్ 5995 అండి, 6000 అయింది. 6500కి మెంతోసా అయింది. 7077 మౌంట్ కున్ అండి. సో అట్లా 7000 అయినాక నెక్స్ట్ 7.5 కానీ 8 కానీ, ఇది నా ప్లాన్. సో 7000 మీటర్స్ది ప్రైవేట్ ఎక్స్పెడిషన్ ఒక కంపెనీ ద్వారా పోయాను. ఆల్ ప్రైవేట్ క్లైంబర్స్ అండి, ఒక మలేషియన్, ఒక దుబాయ్ అబ్బాయి, ఇంకా ముంబై వాళ్ళు, IITN, మేమంతా కలిసి. దుబాయ్ అతను ఎవరెస్ట్లో ఉన్నాడు, మలేషియా అతను ఉన్నారండి. మేమంతా కెవిన్ అనేసి, రోషన్ అనేసి IITN, ముంబై నుంచి ఇంకొక అతను నార్మల్ క్లైంబర్, మళ్ళీ ఒక US నుంచి కాలిన్స్ అని నాసాలో పనిచేస్తాడు సైంటిస్ట్. ఎప్పుడైనా ఒక ఫారినర్ కనుక ఇండియాలో పీక్ని క్లైమ్ చేయాలంటే మౌంటైనీరింగ్ కోర్స్ చేసినటువంటి వ్యక్తిని లైజన్ ఆఫీస్ అందరం కలిసి మౌంట్ కున్, కార్గిల్లోని మౌంట్ కున్కి వెళ్ళాక ఒక 3 days 4 days బేస్ క్యాంప్ అంతా బాగానే ఉన్నాము. తర్వాత స్టార్ట్ అయ్యాక క్యాంప్ 1 నుంచి క్యాంప్ 2కి వెళ్ళేసరికి ఒకరు డ్రాప్ అయ్యారు, క్యాంప్ 2 నుంచి క్యాంప్ 3కి వెళ్ళేసరికి ఇంకొకరు డ్రాప్ అయ్యారు, క్యాంప్ 3 టు క్యాంప్ 4 వెళ్ళేటప్పుడు 2 డ్రాప్ అయిపోయారు. ఫైనల్గా ఇంకా సమ్మిట్ డే వెళ్ళాలి అనుకున్నప్పుడు మిగిలిండేది నేను, రోషన్, ఆయన కాలిన్స్తో పాటు సార్, ఆయన ముస్లిం సార్, పేరు మర్చిపోయానండి, లైజన్ ఆఫీసర్, మేము 4 మిగిలాం. సమ్మిట్ డే రోజు స్టార్ట్ అయ్యాము. పొద్దున ఇంకా స్టార్ట్ అవుతున్నట్లే వేళ్ళు బాగా పెయిన్ పెడుతోంది. పొద్దున్నే లేచి అర్లీ అవర్స్లో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా క్లైంబ్. చలికి వేళ్ళంతా పొడుస్తున్నట్లుంది సూదులతో అని చెప్పేసి డ్రాప్ అయిపోయాడండి ఆయన, రోషన్ డ్రాప్ అయిపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక ఆ లైజన్ ఆఫీసర్ జిప్ షూ అండి, జిప్ ఫెయిల్ అయింది, నాకు ఫ్రాస్ట్ బైట్ వస్తుంది అని చెప్పేసి ఆయన స్టాప్ అయిపోయాడు. ఇంకా మిగిలింది కాలిన్స్, నేనే. వాళ్ళు నన్ను అడిగారు, షెర్పాస్ ఏం బాగానే ఉన్నారు వాళ్ళు, మీరు మరి వస్తారా అంటే, నేను అంతా బాగున్నా, నా గేర్ బాగుంది, నేను ఎందుకు రాను, నేను వస్తానన్నాను. యాక్చువల్గా కాలిన్స్ డే 1 నుంచి ఉరుకులతో పరిగెత్తి ఎక్కుతున్నాడు, 6:1 అండి, నేనేమో 5:3. మంచి ఫిట్నెస్ ఉంది అతను, వాళ్ళంతా మంచి ఫుడ్, నేను వెజిటేరియన్, ప్యూర్ వెజ్, వాళ్ళేమో నాన్ వెజిటేరియన్. కానీ నేనేం వెనకబడనులే, నేనెందుకు అని నాకు ఇదనమాట. సో ఓకే, నాకేం ప్రాబ్లంలో వస్తానన్నాను. వెళ్ళామండి, 3 గంటలకు స్టార్ట్ అయ్యాము, ఎర్లీ మార్నింగ్ 3కి. 10 o'clock ఆ టైంకి ఒక చోట రెస్ట్ తీసుకుంటూ ఇలా కూర్చొంచుతాం. ఇట్లా చూస్తే మా టెంట్, మాది ఏదైతే హై క్యాంప్లో ఉందో ఇంత కనిపిస్తోంది. నేను ఎలా వచ్చేసానని ఒకసారి అనిపించింది. ఇంకా పోవాల్సిండేది చాలా ఉంది, ఎప్పటికి వెళ్తాం తెలియదు, బట్ ఓకే వెళ్తాననే నమ్మకం ఉంది. బట్ అనిపించింది, ఇంత హైట్ ఇంత తీసుకొని ఎట్లా నేను పోటీపడి వచ్చేసాను కాలిన్స్తో, నేనేమైనా తప్పు చేస్తానన్నా అనిపించింది. కానీ మళ్ళీ దిగి రావడానికి మనసు ఒప్పదు. ఎవరో ఫారినర్ వచ్చి నా దేశంలో మౌంటైన్ ఎక్కుతూ ఉంటే నేనెందుకు, నాకేం ప్రాబ్లం లేదు కదా, నేను ఎక్కాల్సిందే అని మళ్ళీ వెళ్ళానండి. ఒకానొక పాయింట్లో ఆల్మోస్ట్ 1 o'clock టైంలో క్రెవాస్లో దాటేటప్పుడు జంప్ చేయాలి, తాడు ఒకరికొకరు కట్టుకొని ఉంటాం. ఆ జంప్ చేసే క్రమంలో వాళ్ళంతా పెద్దగా హైట్గా ఉన్నారా, దాటేస్తున్నారు. నేను షార్ట్ ఉండడం వల్ల నా కాలు సరిపోలేదు దాటడానికి. జంప్ చేయడానికి పోయేసి రివర్స్లో తలకిందులుగా ఆ క్రెవాస్లో పడ్డాను.
అంటే తల కిందకు కాళ్ళు పైకి. వాళ్ళు లాగారు మళ్ళీ నన్ను, కానీ అలా పడిపోయాను అనమాట. మళ్ళీ వాళ్ళు గుంజినాక వాళ్ళు ఇలా చూసారంటే నేను ఏమైనా వెనక్కి వెళ్ళిపోతానని అడుగుతానా అనేసి, కానీ నేను మళ్ళీ మంచి దులుపుకొనేసి మళ్ళీ వచ్చాను. ఫైనల్గా 3 o'clock అతను చేరాడు, 3:20కి నేను చేరాను. అక్కడ పోయినాక ఆ సాటిస్ఫాక్షన్, ఆ హ్యాపీనెస్ అండి ఎవరెస్ట్ ఎక్కినా కూడా రాదు. ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళిపోతానేమో, నా చేత అవుతుందా కాదా అని నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటూ అతనితో పోటీ పడుతూ రీచ్ కావడం అనేది మాత్రం ఎవర్ లాస్టింగ్ మెమరీ. అది ఒక చాలా సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, హ్యాపీనెస్తో కూడిన అచీవ్మెంట్. మేడం, మీరు ఎవరెస్ట్ శిఖరంగా ఎక్కిన తర్వాత, అంటే ఇన్ని కొండలు ఎక్కిన తర్వాత మీకు ఎవరెస్ట్ అనేది పెద్దగా కష్టం అనిపించదు, మొత్తానికి అయితే రీచ్ అయ్యారు? కొన్ని అయితేనే ఎవరెస్ట్ ఎక్కాను. ఎవరెస్ట్తోనే స్టార్ట్ చేసా 7 summits ఛాలెంజ్. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి లేదా మీరు చెప్తున్న కొన్ని మౌంటైన్స్ ఎక్కి మన జాతీయ జెండా పట్టుకొని ఒక గర్వంగా ఫోటో దిగినప్పుడు మీకు ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటాయి? చాలా గొప్ప ఫీలింగ్. మన జెండాని మనం అక్కడ చూపిస్తున్నాం. పైకి ఎక్కడం అనేది అసలు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. అక్కడ పోయాక నాకు నేనే నమ్మబుద్ధి కాలేదు, నేనున్నాను టాప్ ఆఫ్ ది వరల్డ్ అనేసి. వెదర్ అంతా కూడా వైట్ అవుట్ అవుతూ ఉంది, కనిపిస్తున్నాయి చుట్టూ. రైట్ సైడ్ నేపాల్ నుంచి ఎక్కువ వస్తున్నారు, మనం మెర్జ్ అవుతాం. మేము చైనా సైడ్ నుంచి ఎక్కాం, నేపాల్ సైడ్ నుంచి కూడా వస్తున్నారు, కనిపిస్తున్నారు అక్కడ క్లైంబర్స్. మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అక్కడ అలా కూర్చొని ఫోటోలు తీసుకొని త్వరగా వచ్చేలా, ఎక్కువసేపు ఉంటే ఆక్సిజన్ ఇదైపోతుంది అన్నారు. సో అక్కడ కూర్చొని ఆ తర్వాత ఫోటోలు తీసుకొని ఫ్లాగ్తో తీసుకున్నప్పుడు ఇట్స్ ఎ సెన్స్ ఆఫ్ ప్రైడ్ అండి. మళ్ళీ మా పేరెంట్స్ ఫోటోతో, నాన్న లేరు, వాళ్ళ ఫోటో పెట్టి తీసుకుంటున్నప్పుడు అదొక హ్యాపీనెస్. వాళ్ళకు కూడా చూపించాను అన్నట్లు నాకు నేను ఎమోషనల్గా, ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోతో. మొత్తానికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ అదొక గొప్ప మూమెంట్ అండి. ట్రైనింగ్ కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చాను? కరీంనగర్లోని భాగంగా అప్పకు కూడా అటాచ్మెంట్లో వెళ్ళామండి. అది అయ్యాక ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీ, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా ఉన్నప్పుడే మధ్యలో వనపర్తికి ట్రాన్స్ఫర్ చేశారు, కొత్త జిల్లా అయిందనేసి అప్పుడు. అయితే అక్కడ మనకి అకామిడేషన్ అవి అసలు లేక త్వరగా వెంటనే వచ్చేసి మళ్ళీ నాకు పోస్టింగ్ అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఇచ్చారు. ఆదిలాబాద్లో మీరు అడ్మిన్ చేశారు. నేర్చుకున్నారేమన్నా? అడిషనల్ ఎస్పీ అడ్మిన్ తరుణ్ జోషి సార్ అండి, తర్వాత విక్రమ్జిత్ దుగ్గల్ సార్ అండి. సో పని బాగా నేర్చుకున్నా. అసలు పోలీసింగ్ మేము ఎంతసేపు లా అండ్ ఆర్డర్లో ఓన్లీ మా సబ్ డివిజన్, మా క్రైమ్స్, మావి కంట్రోల్ చేయడం, కేసుల వరకే ఉండేవాళ్ళం. బట్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఏంటి, ఇంక్రిమెంట్స్ ఏంటి, పనిష్మెంట్స్ అంటే ఏంటి, జిల్లాను ఎలా నడపాలి, ఆ సారు చాలా మైన్యూట్గా వెళ్ళేవారండి తరుణ్ జోషి సార్. సో ఆయన దగ్గర మేము వర్క్ మ్యాక్సిమం నేర్చుకున్నామండి. అదే కాకుండా తెలంగాణ ఫస్ట్ స్టేట్ లెవెల్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కూడా కండక్ట్ చేసాం మేమే. ఆదిలాబాద్ జిల్లా మారుమూల జిల్లా, ఇక్కడ చేయగలరా, హైదరాబాద్లో అయితే అవుతుందని అనుకున్నారు, కానీ మొత్తం మంచి సపోర్ట్ ఇచ్చారండి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా. చాలా బ్రహ్మాండంగా చేసాం. అది నేను గొప్ప అని చెప్పుకోవట్లే, యూ కెన్ సీ ఇప్పటికీ ఫేస్బుక్లో అంతా ఉన్నాయి. మేము ఆదిలాబాద్ పోలీస్ ఫేస్బుక్ పేజ్ కూడా దాన్ని చేసాము. చాలా అది ఒక హ్యాపీనెస్. అక్కడ నుంచి వనపర్తి నుంచి అంబర్పేట్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్. అనపర్తి షార్ట్, వెరీ షార్ట్, ఒక 5 days 7 days. తర్వాత ట్రైనింగ్ ఇచ్చారండి అందరికి. మౌంటైన్ ఎక్కమన్నారా? లేదు, అది ఏమైందంటే పీటీసీ అంబర్పేట యాక్చువల్గా ఆన్ పేపర్, కానీ దాన్ని షిఫ్ట్ చేయాలని మేడ్చల్కి షిఫ్ట్ చేయాలనుకున్నారు. అక్కడ పెద్దది కట్టించారు. నేను వచ్చాక దాన్ని పూర్తి చేసి దాని ఫర్నిచర్ అదంతా చేసి ఇనాగ్రేషన్ కూడా అప్పుడే అయ్యిందండి. మొత్తం ట్రైనీస్ వచ్చి ఇక్కడ 400, అక్కడ 300, 700 మెంబర్స్. మామూలుగా అన్ని చోట్ల 300, 400 అయితే మా దగ్గర ఎక్కువ ఇచ్చేశారు. ఎందుకంటే ఆన్ పేపర్ అందరూ అంబర్పేటనే ఉంటుంది, కానీ అక్కడ మేడ్చల్లో కూడా అకామిడేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ మాదిరిగా 700 మంది అక్కడ ట్రైన్ అయ్యారండి. సివిల్ అండ్ ఏఆర్ వాళ్ళు బాగా మోటివేట్ అయ్యేవాళ్ళు. కాకపోతే ట్రైనింగ్ సాగుతూ ఉన్నప్పుడే మధ్యలోనే నాకు చిత్తూరు, నేను ఇటు ఆంధ్రాకు అలాట్ అయ్యానండి. ఆంధ్రాకు పంపించేశారు. ఆంధ్ర వచ్చాక చిత్తూరు అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా చేశాను. అంటే చిత్తూరు కన్నా ముందు ఇప్పుడు మౌంటైన్ కోర్స్ అని ఒకటి ఉందనే విషయం చాలా మంది తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని చూసి కానీ లేదా చాలామంది మౌంటైన్ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి? మౌంటైనీరింగ్ చేయడానికి నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి, 4 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా 5ది కూడా ప్రైవేట్ది ఒకటి పెట్టారు. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, ఉత్తరకాశీలో ఉంది, నిమ్స్ అనేసి, నిమాస్ అనేసి, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్,
వీళ్ళు అభివిమాస్ అనేసి అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ అని, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అని, నేను చేసింది జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అండ్ వింటర్ స్పోర్ట్స్ పెహల్గావ్ కాశ్మీర్లో ఉండేది, జమ్మూ కాశ్మీర్. ఇవన్నీ ఏంటంటే అండి స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ వీళ్ళు కలిసి డిఫెన్స్ వాళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యూత్ అఫేర్స్ కలిసి స్టేట్ వాళ్ళతో కలిసి స్పాన్సర్ చేసి 50-50 రేషియోలో ఇస్తారండి. ఇవి మెయిన్ మౌంటైనీరింగ్ కోర్స్ నేర్పిస్తారు, రెస్క్యూ కోర్సెస్, వాటర్ ఉంటే వాటర్ స్పోర్ట్స్ ఇవి నేర్పిస్తారు. మినిమం 26 days ఒక కోర్స్ ఉంటుంది, బేసిక్ కోర్సు. తర్వాత అడ్వాన్స్ కోర్సు డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంత్ వస్తుందండి. అడ్వాన్స్ కోర్సులో భాగంగా ఖచ్చితంగా ఒక మౌంటైన్ అయితే ఎక్కిస్తారండి. బేసిక్ కోర్సులో మనకి రాక్ క్లైంబింగ్, అసలు నాట్స్ ఎన్ని రకాల నాట్స్, రాక్ క్లైంబింగ్ అంటే ఏంటి, ఇలాంటివి నేర్పిస్తారు. ఇంట్రొడక్షన్ జస్ట్ చెప్తారు, స్నో క్లైంబింగ్, స్నోలో వచ్చే సమస్యలు ఏంటని. అడ్వాన్స్ కోర్స్ చేసినప్పుడు మాత్రము స్నో క్లైంబింగ్లో తీసుకోవాల్సిన టెక్నిక్స్ ఏంటి, ఎలా ఒక మనిషి ఇరుక్కుపోతే మౌంటైన్లో అతన్ని ఎలా మనం తప్పించాలి, కిందికి సేఫ్గా తేవాలి, అవలాంచి హిమపాతం అంటే ఏంటి, అది వచ్చినప్పుడు ఒకరినొకరు ఎలా రెస్క్యూ చేసుకోవాలి, అందులో ఇరుక్కున్న ఒక వ్యక్తిని ఎట్లా మనం కాపాడాలి, నది మీద నుంచి మనిషిని అటువైపుకి ఎలా దాటించాలి, ఇవన్నీ రాక్ క్లైంబింగ్, అలాగే స్నో క్లైంబింగ్, క్రెవాస్లో ఇరుక్కుపోతే ఎలా, అవలాంచి వస్తే ఎలా, ఇవి చేపించి ఆ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఒక 6000 మీటర్ని ఎక్కిస్తారు, మౌంటైన్ని ఎక్కిస్తారండి. మనం లోడ్ ఎలా క్యారీ చేయాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి, ఆల్టిట్యూడ్ సిక్నెస్ ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి, మౌంటైనీరింగ్ టర్మినాలజీ, వెళ్తున్నప్పుడు రాళ్ల కుప్పలు ఉంటాయి, దాని అర్థం ఏంటి, మనం దారి తప్పిపోతే ఏం చేయాలి, ఎలా సిగ్నల్స్ ఇవ్వాలి, రేషన్ ఎలా పొదుపుగా వాడుకోవాలి, అట్లా ప్రతిదీ ఉంటాయండి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దిగడం ఎలా, ఎక్కడం ఎలా, అన్నీ. దాని క్వాలిఫికేషన్ ఏమి ఉండాలండి? దానికి 18 years నిండి ఉంటే చాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐ డోంట్ థింక్ ఉంది అని నేను అనుకోను, బట్ ఆల్మోస్ట్ అందరూ 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళు వస్తారండి. 18 years నిండి ఉంటే చాలు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ 35, కొన్ని 40 పెట్టారు, కొన్ని 45 కూడా పెట్టారు. ఎంత ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? అప్పుడు నామినల్ అండి 5000 ఫీజు ఉన్నింది, మరి ఇప్పుడు పెంచారని విన్నాను, 10,000 12,000. నేను 5,000 ఫస్ట్ టైం నాకు లీవ్ శాంక్షన్ కాలేదండి. ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నేను 2 కానిస్టేబుల్స్ అప్లై చేస్తే డీజీ సార్ అప్పట్లో లేడీ ఆఫీసర్ని అంత దూరం పంపించడం, అది కాశ్మీర్గా సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా, పైగా 1 month ఉంటుందా, వద్దులే అన్నారంట. నేను సైడ్కి ఈఎల్ కూడా పెట్టుకున్నానండి, పెయిడ్ లీవ్. సో నేను ఈఎల్ పెట్టుకొని వెళ్ళిపోయాను. సో అప్పుడు నా ఖర్చు నాదే మొత్తం భరించాను. సెకండ్ టైం అది చేసి వచ్చాక రాజు త్రివేది సార్ లేదు ఈమెను పంపాల్సిందే అన్నప్పుడు అడ్వాన్స్ మౌంటైనరింగ్ కోర్స్కి వాళ్ళు స్పాన్సర్ చేశారు. 5,000 అండి ఫీజు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయితే. తర్వాత మేడం మీరు అక్కడ నుంచి చిత్తూరు అడ్మిన్లో అప్పుడు ఎవరు చిత్తూరు ఎస్పీ గారు? రాజశేఖర్ బాబు సార్. అదే సార్ దగ్గర చేశానండి. అక్కడ కూడా నేర్చుకున్నారండి సార్ దగ్గర ఎలా పోలీసింగ్ చేయాలి, ఎలా వర్క్లో ప్రతిదీ అండి. అక్కడ మేము చేసినవి హ్యాకథాన్, లేడీస్ కోసం హ్యాకథాన్ అని చేసాము. సైకిల్ మార్చ్ సైకిల్తో 1000 kilometers ర్యాలీ, జిల్లా మొత్తం మహిళల సమస్యల గురించి వాళ్ళు చెప్పేటట్లు ఒక ప్లాన్ చేసి చేయించాను. హ్యాకథాన్ అనేసి ఒకటి చేసాము. ఎల్హెచ్ఎంఎస్ అప్పుడే ఇంట్రడ్యూస్ అనంతపూర్లో చేశారు, కానీ ఎల్హెచ్ఎంఎస్ సాయంతో లైవ్లో పట్టుకోవడం, వాళ్ళందరినీ మానిటర్ చేయడం. కొన్ని రోజులు నేను రెడ్ శాండల్ దానికి ఓఎస్డీగా కూడా చేశాను. ఆ బార్డర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అక్కడ కూడా స్టాఫ్ ఎక్కువనే ఉండేవాళ్ళు. డీటీసీ ప్రిన్సిపల్ అండి నేను ఆ టైంలో, అడిషనల్ ఎస్పీ బై డిఫాల్ట్ డీటీసీ ప్రిన్సిపల్. సో అమ్మాయిలను ఇచ్చారు అక్కడ మాకు, లేడీ కానిస్టేబుల్స్. సో లేడీ కానిస్టేబుల్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ సక్సెస్ఫుల్గా, అక్కడ ఒక అచీవ్మెంట్ ఏంటంటే మొత్తం స్టేట్ వైడ్లో ఆ డీటీసీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయిలకి చాలా తక్కువ పర్ డే మెస్ ఛార్జ్ పడేటట్లు చేశాను. దానిపైన మిగిలిన వాళ్ళు అనడం అమ్మాయిలు కాబట్టి తక్కువ తింటారు అనేసి, తక్కువ తినడం కాదు, బాగా మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి వాళ్ళకి సక్సెస్ఫుల్గా వాళ్ళ ట్రైనింగ్ పూర్తి చేసేటట్లు చేశాము. అంతా హోంగార్డ్ రిక్రూట్మెంట్ జరిగింది. సివిల్ సర్వీస్ కూడా పెట్టిండారు, ఆ స్థాయిలో ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ పెట్టి చాలా చాలా స్ట్రెయిన్ తీసుకొని చేశాను. ఆల్రెడీ లెక్చరర్ కాబట్టి అది కంప్యూటర్ ఆపరేటర్స్ తీసుకోవడం కానీ, టెస్ట్ పెట్టడము, అన్ని ఫీల్డ్స్ వాటిలో. రాజశేఖర్ బాబు గారు ఎక్కువగా బేసిక్ పోలీసింగ్ నమ్ముతారండి. ఎస్, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గించడం ఎట్లా, రోడ్డు మీద ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఎక్కువ చేయించాలంటారు. ఎస్, మన దగ్గర కూడా చేస్తున్నారండి. చూస్తున్నా మీరు అందరూ అది కనిపెట్టారు అన్ని. సార్
ప్రతిదీ నాట్ ఓన్లీ బేసిక్ పోలీసింగ్, ఈవెన్ అడ్మినిస్ట్రేటివ్ సైడ్, అంటే నేను అడ్మిన్ చేశాను కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కూడా ప్రతిదీ సార్ డెప్త్లో పోయి సీనియారిటీ ఇష్యూస్ కానీ సర్వీస్ మ్యాటర్స్ చాలా మంచి నాలెడ్జ్ ఉంది సార్కి. సో ఏదైనా వస్తే పైపైన అట్లా ఏదో అప్పటికప్పుడు చేయడం కాకుండా ఇన్ డెప్త్లో పోయి మొత్తం దాని ఏదైనా ఒక ఇష్యూ అయితే తెలుసుకొని దాని గురించి సబ్జెక్ట్ ఉండాలి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అదే సార్ని చూసి అది మేము కూడా నేర్చుకున్నాం. ఓకే. చిత్తూరు తర్వాత ప్రమోషన్ వచ్చింది నాన్ క్యాడర్ ఎస్పీగా. ఆక్టోపస్ వచ్చానండి. ఆక్టోపస్లో ఎస్పీ నాన్ క్యాడర్గా విజయవాడలో టెక్ టవర్స్ మంగళగిరిలో చేశానండి. ఆక్టోపస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రైకింగ్ ఫోర్స్ వెన్ ఎనీ అర్బన్ టెర్రరిజం హ్యాపెన్స్. ఎవరైనా టెర్రరిస్టులు అంటూ మన భూభాగాన్ని టచ్ చేస్తే ఫస్ట్ రెస్పాండర్స్ ఆక్టోపస్ వాళ్ళండి. సో అయితే మనకు దేవుడి దయ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు, కానీ ప్రిపేర్డ్గా ఉండాలి. రిహర్సల్స్ చేయించాలి. ఆల్వేస్ వీ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు దుమ్ము దులుపుకొని పోవడం కాదు, కాబట్టి ఎప్పుడైనా రావచ్చు అనేసి ప్రిపేర్నెస్లో ఉండడం, అదేనండి వాళ్ళ స్ట్రెంగ్త్. సో వాళ్ళందరూ ట్రైనింగ్, నేను ఆపరేషన్స్ అంటే ట్రైనింగ్ ఉన్నాను, వాళ్ళకి ట్రైనింగ్ ప్రాపర్గా ఇప్పడము, ఆపరేషన్స్ చేయించడం. తిరుమలలో చేసామండి. అన్ని అసెంబ్లీ ఇవన్నీ కూడా అన్ని వైటల్ ఇన్స్టలేషన్స్ అన్ని ఇస్రోతో మొదలు. అటువంటి ఆర్గనైజేషన్లు మీరు అన్నది ఎప్పుడో జరిగినప్పుడు రెగ్యులర్గా ట్రైనింగ్ ఉండాలంటారు. ఉండాలి. కానీ ఒక్కొక్కసారి చేసిన తర్వాత ఏం జరగట్లేదు కదండి వాళ్ళు. లేదు, అందుకే మోటివేట్ చేయాలి. అందుకే కదా మోటివేట్ చేస్తుంటాం వాళ్ళందరినీ, కాంపిటీషన్స్ పెడుతుంటాము, వాళ్ళతో వాళ్ళ యొక్క పవర్ని వాళ్ళ యొక్క స్కిల్స్ ఎబిలిటీస్ని డిస్ప్లే పెట్టిస్తుంటాము. పార్క్ ఓవర్ అనేసి ఏది పట్టుకోకుండా దేని సహాయం లేకుండా వాళ్ళు బిల్డింగ్స్ ఎక్కేస్తారు. వాళ్ళకి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేపిస్తాము. వాళ్ళకి మోటివేటింగ్గా ఉండడానికి ఇన్సెంటివ్ 50% ఇస్తున్నారు. దానికి తోడు వాళ్ళకి మంచి యాక్టివిటీస్, స్పోర్ట్స్లో పాల్గొనడానికి అవకాశము, అవుట్డోర్ అంతా బాగుంటుందండి. మరి వాళ్ళు చేయలేము అనే స్థాయి వరకు వస్తే రీపాట్రేషన్ మనం పంపించేస్తాం. ఇష్టం లేకుండా ఎవ్వరు ఉండరండి. అది బాగుంటుంది, వెళ్ళిపోవచ్చు. సో అది ఆక్టోపస్ ఈజ్ మంచి ఎలైట్ ఫోర్స్ అండి. మనం చాలా గొప్ప మన దీంట్లో ఆ ఆక్టోపస్ నేనున్నప్పుడే వివిఐపీస్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళని షూటింగ్ స్కిల్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి. నేషనల్ లెవెల్లో వాళ్ళు ప్రైజెస్ తెచ్చుకుంటారు. సో వివిఐపీస్కి ఆక్టోపస్ని ఇవ్వాలి అన్నటువంటి థాట్ కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. లేదండి, నళిన్ ప్రభాత్ సార్, నళిన్ ప్రభాత్ సార్ దగ్గర చేశాను. సార్ దగ్గర చేశాను. సో ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు బి పోస్టెడ్ ఇన్ ఆక్టోపస్. ఐ టేక్ దట్ ప్రైడ్. తర్వాత అదయ్యాక సైబర్ క్రైమ్స్ ఎస్పీగా సిఐడికి నేను కనపడలేదండి, తక్కువనే. కాకపోతే అప్పుడు మేము 4S for You ప్రోగ్రామ్, సునీల్ కుమార్ సార్ చాలా ప్రోగ్రామ్స్, ఇన్నోవేటివ్ థాట్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో భాగంగా మనం ప్రజలకి అవేర్నెస్ కలిగించాలి. ఎస్పెషల్లీ వేరే క్రైమ్స్ గురించి కాకపోయినా సైబర్ క్రైమ్స్ అనేది కళ్ళ ముందర జరిగిపోతుంది, మనకు తెలియకుండానే ఎంతో లాస్ అవుతుంది. అవన్నీ ఇచ్చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ ఉండాలని, దానికోసం ఎక్కువ మనము అప్పుడు ఎస్పెషల్లీ కోవిడ్ టైం అండి, అందరూ నెట్కి అంటుకుపోయిన పరిస్థితి, ప్రతిదీ ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైనే అన్నీ జరిగిపోయినాయి. ఎక్కువ విక్టిమ్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. దాంతో అవేర్నెస్ కలిగించడం కోసమే ప్రోగ్రామ్స్ పెట్టడము, మీ అందరినీ మేము కలవడము. యువర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఫర్ పబ్లిసిటీ ఐ డ్రీమ్స్ కూడా అప్పుడు. సరే, అక్కడి నుంచి ఐపీఎస్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడేనండి, శ్రీకాకుళంలో. మీరు రాగానే మేజర్ క్రైమ్ కానీ లేదంటే అసలు ముందు క్రైమ్ నేచర్ ఏం చూస్తారండి? ఫస్ట్ స్టడీ చేశానండి. క్రైమ్ వరకు జనరల్గా చూస్తే ఇక్కడ ట్రెడిషనల్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్లో కూడా హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ 498 కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. గొడవలు జరిగి చంపడానికి ఒకరినొకరు ప్రయత్నించుకున్నవి. రోడ్ యాక్సిడెంట్స్, సింపుల్ హర్ట్ కేసెస్ ఇవి ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ కేసులు అంటే ఇవి జరుగుతున్నాయి. అవి కాకుండా మనకి ఎన్ఫోర్స్మెంట్ సైడ్ ఐడి అటాక్ కేసెస్ చాలా ఉన్నాయి. కానీ హిస్టరీ తీసుకుంటే నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, ఫ్యాక్షన్ కూడా కనిపిస్తుంది. అవి ఇప్పుడు నేను వచ్చినప్పటికీ కొత్త జిల్లా ఫామ్ అయింది అదే రోజే. సో ఎక్స్ట్రీమిస్ట్ పార్ట్ వచ్చేసి మన్యంలోకి వెళ్ళిపోయిందండి. మా దగ్గర ఒక మెలియాపుట్టి సైడ్ మాత్రమే కొద్దిగా ఎక్స్ట్రీమిస్ట్ పోలీస్ స్టేషన్స్ ఉన్నవని, అటు మాత్రమే తప్ప అదర్వైజ్ రైట్ నౌ ఎగ్జిస్టింగ్ శ్రీకాకుళంలో తక్కువ ఉందండి. ఆ విషయంగా మనం అంత వరి కావాల్సిన పని లేదు. ఫ్యాక్షన్ కాదు, కానీ డిస్ప్యూట్స్ ఉండి కొన్ని పొలిటికల్ డిస్ప్యూట్స్, కొన్ని ల్యాండ్ బేస్డ్ డిస్ప్యూట్స్ వల్ల అది పెంచుకొని పగ ఇలా జరుగుతుంది. మేము కౌన్సిలింగ్ చేస్తున్నాం, బైండ్ ఓవర్స్ చేసుకుంటున్నాం. మరీ మాట విన్నప్పుడు, గొడవలు పడినప్పుడు కేసులు కడుతున్నామంటే అవి నాన్ బెయిలబుల్ కేసులు అయినప్పుడు రిమాండ్ పంపిస్తున్నారు. ఒకవేళ బెయిలబుల్ అయినప్పుడు వాళ్ళు బయటికి వచ్చినా వాళ్ళని కౌన్సిలింగ్ చేసి రెగ్యులర్గా వాళ్ళని వాచ్ చేస్తున్నాం. ఇచ్చాపురం లిమిట్స్లో బాలకృష్ణాపురం ఊరు ఉంటుందండి, అక్కడ ఎక్కువగా ఫ్యాక్షన్.
ఇప్పుడు నేను వచ్చి మనకి రిపోర్ట్ తగ్గి ఉండొచ్చు. కాలేదండి. ఎక్కువగా యా, మా వరకు నాకు అది లక్ అనుకోండి. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా ఒబీడియన్స్ ఉంది, హార్డ్ వర్కింగ్ అండి, చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారు. అది క్రైమ్ కూడా అండి, వెన్ వీ కంపేర్ ద క్రైమ్ డేటా విత్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మరీ అంత ఇదిగా అయితే లేదు. బట్ ఉన్న దాంట్లో ఉన్న రిసోర్సెస్ని వాడుకుంటూ జాగ్రత్తగానే చెప్పినవన్నీ చేస్తారండి. కాబట్టి ఏది కూడా అంత ఇష్యూస్ కాకపోవడం నా అదృష్టం అండి. ఓకే, శ్రీకాకుళంలో మీరు అన్నట్లుగా మిగతా హాట్ కేసులతో పాటు స్నాచింగ్లని మర్డర్ ఫర్ గెయిన్లు కానీ చాలా చిన్న జరుగుతుంది. మర్డర్ ఫర్ గెయిన్ అసలు చాలా తక్కువ అండి. స్నాచింగ్స్ జరిగాయి, అది కూడా మొన్న రీసెంట్గా జరిగాయండి. ఒరిస్సా నుంచి వచ్చారు వాళ్ళు, ఎవరో మనం ట్రాక్ చేసాం కానీ వాళ్ళు ప్రస్తుతానికి లేరు. ఒరిస్సా నుంచి ఎంటర్ అయ్యి మన దగ్గర 2 కేసులు చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి 2 కేసులు చేసి వెళ్ళారు. వాళ్ళ ఐడెంటిటీని మనకు కొంత వివరాలు తెలుసుకున్నాం. వాళ్ళ గురించి ఒరిస్సా పోలీసులు కూడా వెతుకుతున్నారు. మనం కలిసి జాయింట్గా వెతుకుతున్నామండి, తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాం. శ్రీకాకుళంలో జరిగిన స్నాచింగ్ కేసులో అరసవెల్లి ఫస్ట్ చేశాడు, తర్వాత సూర్యమాల్ జంక్షన్ దగ్గర చేసిన తర్వాత వాళ్ళు 100 కిలోమీటర్స్ ఇచ్చాపురం వరకు వెళ్ళారు. హైవే మీద మనకి ఆల్రెడీ చెక్ పోస్ట్ 4 ఉన్నాయి, ఒక 8 హైవే వెహికల్స్ ఉంటాయి, పెట్రోల్ వెహికల్స్. 2 గంటల జర్నీలో మనం ఎక్కడ కూడా వాళ్ళని ఎందుకు ట్రాక్ చేయాలి? అది ఇమ్మీడియట్గా ఇక్కడ కొట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని చెక్ చేసినప్పుడు మనకు వెహికల్ నెంబర్ రాలేదండి. ఈవెన్ టోల్ గేట్స్ దగ్గర ఉన్న దాంట్లో కూడా మనకు వెహికల్ నెంబర్ డిటెక్ట్ కాలేదు. ఒరిస్సాలో కూడా డిటెక్ట్ కాలేదు. వాళ్ళ దగ్గర అక్కడ చైన్ స్నాచింగ్ చేసి వచ్చాడు కదా, సో ఆ సీసీ కెమెరాలో మనకు వెహికల్ వచ్చింటే ఇమీడియట్గా అలర్ట్ చేసిండే వాళ్ళం. స్టిల్ వీ హ్యావ్ అలర్టెడ్, ఈ కలర్ బైక్లో ఇట్లా ఉన్నారనేసి మనం అలర్ట్ చేసాం. మనం అలర్ట్ చేసే టైంకి వాళ్ళు ఒరిస్సాలోకి వెళ్ళిపోయారు. అంటే కనీసం మనకు వెహికల్ నెంబర్ రాకపోయినా మూవ్మెంట్ తెలుస్తుంది కాబట్టి కనీసం రోడ్డు మీద వెహికల్స్ వచ్చినా వాడు చేశారు చేసే టైంకి వెళ్ళిపోయాడు. మనం ఎవరు అనేది అనలైజ్ చేసి అలర్ట్ చేసే టైంకి వాడు ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోయాడు. 2 అవర్స్లో వాడు వెళ్ళిపోయారు అది కదా. కానీ అదే పట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉండేది. ఓకే, తర్వాత ఇక్కడ ఒక అటెన్షన్ డైవర్షన్ కూడా కేసు అయింది. 2 lakhs డిక్కీలో నుంచి తీసుకున్నది. ఇక్కడ డైనెట్ మెడికల్ దగ్గర ఎప్పుడు జరిగిండే చెప్పండి డేట్? రీసెంట్గా నాకు నా దీంట్లో అయితే మీ టైంలోనే ఈ మంత్ లాస్ట్ మంత్లో అయి ఉంటుంది. 2 lakhs అటెన్షన్ డైవర్షన్ లేదండి, వాళ్ళు విజయనగరంలో నెక్స్ట్ చేశారు. నేను రాకముందు జరిగింది. మీరున్న టైంలో క్రైమ్ నెంబర్ చెప్పండి. క్రైమ్ నెంబర్ ఐడి లేదు, ఒకసారి నేను చెక్ చేయగలను. చెక్ చెక్ చేయండి. అంటే అక్కడ డైనెట్ తర్వాత 1 day గ్యాప్ ఇచ్చి విజయనగరంలో సేమ్ అటెన్షన్ డైవర్షన్ చేశారు 5 lakhs. ఓకే, వాళ్ళు విజయనగరం పోలీసులు ఆ సీసీటీవీ ట్రాక్ చేసుకొని వైజాగ్లో వాళ్ళని పట్టుకున్నారు. మొన్న పట్టుకున్న ఒక కేసు కానీ 2 lakhs పోలేదండి. ఓకే 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 గ్రేవ్ క్రైమ్ అనుకుంటున్నా. 2 క్రైమ్లో పెంచారు. ఒక అటెన్షన్ డైవర్షన్ జరిగింది, విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. అందులో మీ కేసు కూడా వాడు డిటెక్ట్ చేశారు. అంటే ఆ కేసులో చిలకపాలెం చెక్ పోస్ట్ వరకు వచ్చి మన వాళ్ళు వెనక్కి వెళ్ళకపోవడం వల్లే అది ఆగిపోయింది అనేది ఒక వార్త వస్తుంది. అది వాస్తవం కాదండి, వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు ఒక క్రైమ్ జరిగినప్పుడు వాడి వివరాలు కొంచెం తెలిసినా పోతాము. అస్సలు అన్నోన్గా ఉన్నప్పుడు మాత్రమే మనం తిరిగి ప్రయత్నం చేసి క్లూస్ రాలేదనేసి అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తాం. ఇప్పుడు చైన్ స్నాచింగ్ కేసు ఎక్కడ కూడా మనకి బైక్ నెంబర్ రాలేదు. వాడు జస్ట్ బైక్ ఏదో తెలిసింది తప్ప వాడు మొత్తం కవర్ చేసేసుకున్నాడు. వాడు ఫేస్ కూడా మనకు మాస్క్ పెట్టుకున్నాడు. బట్ స్టిల్ మనం ట్రై చేసి దాన్ని వెంటబడి చేసి దాన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకోవడం వల్ల ఒరిస్సాలో పోయి ఒరిస్సా పోలీసులు కూడా ఫస్ట్ వదిలేశారు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వెతికి అక్కడ పెట్రోల్ బంకులు అక్కడ వాడు ఎక్కడ వెళ్ళారని ఒక్కొక్కటి మూమెంట్ ట్రాక్ చేసుకుంటూ మాకు ఇప్పుడు కొంత సక్సెస్ఫుల్ క్లూస్ వచ్చాయి. సో క్లూసే లేని దగ్గర అంత వెంటబడి చేసినప్పుడు ఇలా చూసి మా లిమిట్స్ కాదని వెళ్ళిపోవడం అనేది అసలు కాదండి. చిలకపాలెం వరకు ఏం రాకపోయేసరికి డ్రాప్ అయ్యారు లిమిట్స్ అని అన్నట్టు. లేదు లిమిట్స్ అంటే పైడి భీం వరకు మీ లిమిట్స్. అదే అంటే ఆ పోలీసులకి అక్కడ వరకు అలా ఏం లేదు. విజయనగరం పోలీసులు విశాఖపట్నం వరకు వెళ్ళి అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ట్రాక్ చేయడం వాడు దొరికాడు. అది వీళ్ళు చేస్తున్నారు. ఆ లోపల వాళ్ళ సైడ్ కూడా ఇది పట్టుకున్నారు. మనకి ఇంకొకటి ఈ కేసు జరిగినప్పుడే అనుకుంటా ఏదో 2-3 ఇష్యూస్ కూడా వచ్చాయి. దానివలన మొత్తం ఫోర్స్ని వేరే దీనిపైన డైవర్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఒరిస్సా కేసులో మాత్రం మీకు ప్లస్ పాయింట్ వస్తుంది. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత అస్కా పోలీస్ స్టేషన్ లిమిట్స్ కానీ జైపురం బరంపురం పోలీస్ స్టేషన్ వీళ్ళు పోలీస్ స్టేషన్ ముందే ఒక క్రైమ్ చేశారు. పోలీస్ స్టేషన్ కి జస్ట్ ఒక 100 meters దూరంలో చేశారు. సీసీటీవీలో అక్కడ వాళ్ళ రికార్డ్. కానీ వాళ్ళకి కూడా వెహికల్ నంబర్ రాలేదు. కానీ మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు మేలుకొని మా టీమ్ లో వచ్చి జాయిన్ అయ్యారు. అస్కా కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కి వెళ్ళి ఉన్నారు అనేది ఇన్ఫర్మేషన్. మేము దాని మీద పట్టుకుంటాం, ఖచ్చితంగా పట్టుకుంటాం. తర్వాత మేడం ఇంకా క్రైమ్ విషయంలో మీరు పర్ఫెక్ట్గా అంటున్నారు. దిశ యాప్
దిశ యాప్ శ్రీకాకుళం జిల్లాలో ప్రతి మహిళకు వెళ్ళడానికి మెగా దిశ డ్రైవ్ అని రామలక్ష్మణ్ దగ్గర ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు. సినిమా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చాలా కష్టపడుతున్నారు. అంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే క్రైమ్ జరగడం డిటెక్షన్ చేయకుండా ముందే ప్రివెన్షన్ చేయాలి బెస్ట్ అని మీరు బాగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ కదా. మీరు ఇంత కష్టపడి ఇంత డ్రైవ్లు చేస్తున్నారు, రేపు కూడా ఒక మెగా డ్రైవ్ పెట్టుకున్నామండి. దానివల్ల ఇన్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయి? ఏ క్రైము ఇలాంటి క్రైమ్ ఏది జరగకపోవడమే దాని మేజర్ సక్సెస్ అని ఒక భావించాలండి. రెండోది జరుగుతుందో లేదో కానీ మనకు ఒక ఇది ఉంటే, ఒక వెపన్ చేతిలో ఉంటే అది ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఒంటరిగా పోవడానికి చేతిలో ఒక వెపన్ పెట్టుకొని పోవడానికి ఎలానో అలాంటి ఒక వర్చువల్ వెపన్. మామూలుగా బయటికి వెళ్తుంటాం, ఎవడు అటాక్ చేస్తాడో తెలియదు. అదే ఒక బాడీ గార్డ్ ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది. వర్చువల్ బాడీ గార్డ్ దిశ అండి. ప్రతి ఒక్కరికి ఒక బాడీ గార్డ్ని ప్రొవైడ్ చేయలేము. యాక్చువల్ పాపులేషన్కి సరిపడా పోలీసే లేరు. అలాంటప్పుడు మనకు ఒక వర్చువల్ బాడీ గార్డ్ దిశ. ఇది మహిళల మీద నేరాలు జరగకుండా అనేసి మనం ఇంటెన్షన్. కానీ అది బయట అన్నోన్ పర్సన్సే కాదు, కొన్ని సందర్భాల్లో ఇంట్లో భర్త కొడుతున్నాడు అంటే కూడా మనకు దిశ కాల్స్ చేస్తున్నారండి, SOS కాల్స్. సో ఇది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఒకటి ఉంది. నా భార్య ఫోన్లో అని ఆ భర్త కూడా కొంచెం ఆలోచిస్తాడు కొట్టే ముందు. కంప్లైంట్ ఇచ్చేకి ఇంట్లోంచి బయటికి పోవాలి, అది ఎక్కడ పోయి చెప్పాలా, అది ఎప్పుడు స్టేషన్కి పోతే నాకు తెలుస్తుందిలే అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆమె ఫోన్లోనే ఉంది, అరచేతిలోనే నువ్వు పోలీసులను యాక్సెస్ చేయడానికి ఒక ఈజీ వే ఉంది. సో ఖచ్చితంగా భయం అనేది వచ్చింది, అవేర్నెస్ అనేది వచ్చింది. పోలీసులు కూడా దానికి తగినట్లు ఏదైనా వాళ్ళు టెస్ట్ కాల్స్ చేస్తే కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు కంట్రోల్ రూమ్ నుంచి. కాబట్టి పోలీసులు వచ్చేస్తారు అనే ఒక నమ్మకం, ఒక భరోసా ఏర్పడిందండి. ప్రతి ఒక్కరూ ఒక పోలీస్ కోసం వెయిట్ చేయకుండా చేతిలోనే వర్చువల్ పోలీస్ని పెట్టుకున్నారండి. అంటే పోలీస్ మీరు అన్నట్లుగా భర్తే కాదు, అత్తమామ కూడా భయపడతారు. ఎవరైనా కావచ్చు. ఒక అమ్మాయిని, ఒక లేడీకి ఇబ్బంది జరుగుతోంది అంటే ఆమె పోలీస్ స్టేషన్ గడప ఎక్కకుండానే తాను ఉన్న దగ్గర నుంచే ఎక్కడ ఆపదలో ఉన్నా అక్కడ నుంచే తాను పోలీసుల సహాయాన్ని కోరే ఒక మంచి అవకాశం, మంచి యాప్. ఇప్పుడు ఆ దిశ యాప్లో మీకు కాల్ వచ్చిందంటే ఎంత టైంలో రీచ్ అవుతుంటారు? డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ సిటీలో మ్యాక్సిమం 10 minutes to 15 minutes మ్యాక్సిమం, అది అంటే 10 minutes. శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? ఇప్పటికి యాజ్ పర్ ఇదండి 1,60,000 65,000 చేసుకున్నారండి టోటల్గా. మనం ఇంకా దాన్ని పెంచాలనేది మా ఆలోచన. దిశ యాప్ ద్వారా సైబర్ క్రైమ్ తీసుకుందాం. క్రైమ్ ప్యాటర్న్ మారుతుంది కాబట్టి. సో దిశ యాప్లో ఒక క్వశ్చన్ వస్తుంది. చాలామంది అమ్మాయిలు మా వేరే బోర్డ్స్ తెలిసిపోతున్నాయి ఈ యాప్ ఉండడం వల్ల. తప్పండి, ఇది తప్పు. ఎవరో పుట్టించిన పుకారు. అలా అంటే అసలు దిశ యాప్ కాదండి. మనం డౌన్లోడ్ చేసుకునే చాలా యాప్స్, మనం రెగ్యులర్గా యూస్ చేసుకునేటువంటి యాప్స్ ప్రతి ఒక్కటి కూడా పర్మిషన్స్ అడుగుతుంటాయి. వీళ్ళు యూస్ చేసే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అదర్ అప్లికేషన్స్ కావచ్చు, కొన్ని ఫోన్లలో డిఫాల్ట్గానే అప్లికేషన్స్ వచ్చాయి. మనం వాడుకునేటువంటి యాప్స్ ఏదైనా సరే పర్మిషన్స్ అడిగినప్పుడు గుడ్డుగా ఏం చదవకుండానే అగ్రి కొట్టేస్తుంటారు. అంటే నాన్ సెన్స్కి, టైం పాస్కి వేసుకునే అప్లికేషన్స్కి మాత్రం మీరు అన్ని పర్మిషన్స్ ఇస్తారు. మీ లైఫ్ని సేవ్ చేసేది ఒక పోలీసు, ప్రభుత్వం మీకు అందిస్తున్న యాప్కి మాత్రము అన్ని క్వశ్చన్స్ పెడతారు. అంటే ఇది ఎవరో పని లేని, మతి లేని వాళ్ళు పుట్టించిన, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ పుట్టించిండేదేనండి. ఫస్ట్ చెప్పండి, ఎవరికి ఓపిక ఉంటుందండి? అసలు ఇది నిజమని ఒక సెకండ్ ఒకళ్ళు ఇది నిజం అనుకుంటే ఎవరికి ఓపిక ఉంటుంది? మీ తీసి మీ ఫోన్ ఏది లక్షల మంది డౌన్లోడ్, 1 కోటి పైన డౌన్లోడ్స్ ఉంటే వీళ్ళందరిది తీసి అక్కడ చేస్తారా? రెండో విషయం, అసలు ఎందుకు పెట్టుకుంటారంటే అవి మీరు యాక్సెస్ ఇవ్వాల్సిండేది మీ కాంటాక్ట్స్. ఎందుకంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్కి కాల్ చేయడానికి మీ లొకేషన్ మనకి ఇవ్వాలి. అక్కడ మరి వాళ్ళకి అవసరాన్ని బట్టి కాల్ చేయడం కోసం యాక్సెస్ అవి మినిమం బేసిక్వి అడుగుతోంది యాక్సెస్. అంత మాత్రాన వాళ్ళ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందని చెప్పేసి అనవసరంగా ఏదో అంటే మంచి పేరు రాకూడదు అనేసి, మంచి కార్యక్రమానికి అడ్డుపడాలనేసి ఎవరైనా చేస్తుంటే తప్ప, అదర్వైజ్ ఇట్స్ ద బెస్ట్ యాప్. దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజింగ్ ఆఫ్ ప్రైవసీ. ఓకే మేడం, శ్రీకాకుళం జిల్లాలో చాలామంది జొమాటో, స్విగ్గీ, ఈజీ మూవీస్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. దానికి ఇచ్చిన ప్రయారిటీ దిశ యాప్ కొంతమంది ఇవ్వట్లేదు. వాళ్ళకి అందుకే అలాంటి వాళ్ళకే అవేర్నెస్ కలిగిస్తున్నామండి. ఇప్పుడు తెలియకపోవడం తప్పేం కాదు, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఏ క్రైమ్. నాకేం కాదు అనే అది మనం అందుకే మేము వాళ్ళకి తెలియజెప్పి, నీకు కాదు, ఇప్పుడు జెంట్స్కి కూడా కొంతమంది వాళ్ళంతకు వాళ్ళు వాలంటీర్గా వచ్చి, నా భార్యకి స్మార్ట్ ఫోన్ లేదు, నాకు స్మార్ట్ ఫోన్ ఉంది, ఏదైనా అయినప్పుడు తను వాడడానికన్నా ఉండాలని చెప్పి కొందరు డౌన్లోడ్ చేసుకుంటున్నారండి.
లేడీస్ కోసమే ఇది యాప్. కానీ వైఫ్ వాడచ్చు, ఇంట్లో కష్ట సమయంలో తల్లి వాడచ్చు అనేసి అలా కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారండి కొందరు. సో అవేర్నెస్ కలిగిస్తున్నాం. మీరు అదర్ యాప్స్కి, అమెజాన్కి, ఇంకేదో దానికి చేసుకున్నంత మనిషి ప్రాణానికి, మనిషి మీద క్రైమ్ జరగకుండా తర్వాత రిగ్రెట్ కాకుండా ఒక యాప్, సింపుల్ యాప్, కష్టం వచ్చినప్పుడు వస్తుందో లేదో తెలీదు, ఏదైనా జరగచ్చు. అన్ఫోర్సీన్ టైమ్స్లో మీరు అప్పుడు కాల్ చేసి పోలీసులు ప్రతిస్పందించి రెగ్యులర్ నార్మల్ కాల్ అది బిజీ రావచ్చు. బట్ దిశ ఈజ్ లైక్ SOS, సేవ్ అవర్ సోల్స్. కేవలం ఆపదలో ఉన్న వాళ్ళ కోసమే అది. దానికోసమే డెడికేటెడ్ టీమ్ టెక్ టవర్స్లో పనిచేస్తూ ఉంది. పోలీసు దానికోసమే దిశ అని పోలీస్ స్టేషన్స్ పెట్టారు, దిశ అనేసి వెహికల్స్ ఇచ్చారు, దిశ అనేసి ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఏదైనా జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ కావడానికి వితిన్ నో టైం ఇంతమంది ఫోర్స్ని, ఇంత మెషినరీని, ఒక స్టేషన్ని ఇన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని వాడుకోకుండా ఉన్నారు అంటే వాళ్ళకన్నా ఇగ్నోరెన్స్ పీపుల్ ఎవరు లేరు. అలాంటి వాళ్ళని బాబు దీని గొప్పతనం ఇదే, అమ్మ దీని గొప్పతనం ఇది, నిన్ను కాపాడుతుందని తెలియజేయడమే మా పని అండి. అండ్ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎవరు కూడా సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది రేపు చెప్తామండి. సైబర్ హైజీన్ అనేసి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రేపు సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ పెట్టుకుంటున్నామండి. కలెక్టర్ గారు మేము చాలా ఉన్నాయండి చెప్పాల్సినవి. ఫస్ట్ పాయింట్, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయొద్దండి. ఇప్పుడు మేజర్ ట్రెండింగ్ అదేనండి. ఫోన్కి వస్తుంది మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోద్ది, మీ SBI ATM బ్లాక్ అయిపోద్ది అని, మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి అంటే అది నమ్మేసి లింక్ క్లిక్ చేస్తారు. వెంటనే ఆ పక్క నుంచి కాల్ వస్తుంది, వాడు ఫోన్ మొత్తం వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. రిమోట్ కంట్రోల్ యాక్సెస్ ద్వారా మాట్లాడి వాళ్ళు నమ్మిచ్చేసి మన దగ్గర నుంచి వివరాలు తీసుకొని ఫైనాన్షియల్గా థెఫ్ట్ అకౌంట్లలో వెళ్ళిపోతాయి. ఇది ఒక టైపు. జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి, ఎస్పెషల్లీ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయినప్పుడు జాబ్స్ ఇప్పిస్తామని మనం అప్లై చేయకపోయినా సరే జాబ్స్ కోసం ఆఫర్ లెటర్స్ ఇచ్చేవాళ్ళు. ఇలాంటివి కొన్ని. అమ్మాయిలను ప్రేమ పేరుతో ఆన్లైన్లో పరిచయం వేసి ఒక మిస్డ్ కాలో లేకపోతే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళతో క్లోజ్ అయ్యి వాళ్ళను ఇంటిమేట్ చాట్ని రికార్డ్ చేసుకొని థ్రెట్ చేసేవాళ్ళు. హనీ ట్రాప్స్ వీడియో ఎక్కువ మందికి వస్తున్నాయి. జెంట్స్కి కాల్ చేస్తారు, ఆ పక్క ఇతను ఫోన్ ఎత్తుతున్నట్లు వీడియో కాల్ చేస్తారు. వాళ్ళు న్యూడ్గా ఉండి వీడియో కాల్ చేసి వీళ్ళకి నువ్వు నాతో వీడియో కాల్లో ఇలా న్యూడ్గా మాట్లాడావు అనేది నేను బయట పెడతానని థ్రెటన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకునే టైప్ ఇలాంటివి వస్తున్నాయి. ఎక్కువగా బల్క్ SMS రావడం, అందులో కూడా లింక్ పంపిస్తున్నారు. అదే చెప్తున్నా, అన్నోన్ లింక్స్ క్లిక్ చేయదండి. అది ఏదైనా కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, బ్లాక్ అయిపోతుందని కావచ్చు, లేకపోతే మీకు ఇది క్లిక్ చేస్తే గిఫ్ట్ వచ్చిందని కావచ్చు. ఏదైనా సరే ఫ్రీగా ఏది రాదు. రెండో విషయం, అన్నోన్ పర్సన్ పంపించిండేది ఎందుకు పంపించాడనే కామన్ సెన్స్ ఉండాలి. అప్పటికి మీకు డౌట్గా ఉంటే ఆ URLని కాపీ చేసేసి వెరిఫై ద URL అని చెప్పేసి సైట్స్ ఉన్నాయండి, వెబ్సైట్స్, వాటిలో క్లిక్ చేయాలి. ఇంకా ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే కస్టమర్ కేర్ సెంటర్ని రీచ్ కావాలి అని. అది బ్యాంక్ది కావచ్చు సమస్య, ఆన్లైన్లో లేకపోతే అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, జియో వాళ్ళకి కావచ్చు. మన వాళ్ళు చేసే తప్పుదం ఏంటంటే గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేస్తారండి కస్టమర్ కేర్ సెంటర్ కోసం. అలా కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ ఏదైతే గూగుల్లో ఉందో 90% అవన్నీ ఫ్రాడ్స్టర్స్వేనండి. ఆ పక్క ఎత్తేవాడు ఫ్రాడ్స్టర్ ఎత్తుతాడు, మీ సమస్య ఏదైనా వాడు నమ్మిస్తాడు, వాడు OTP ద్వారా మీ డబ్బుల్ని, మీ ఫోన్ని తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో మీరు ఏదైనా షాపింగ్ చేసినా, ఏదైనా బ్యాంకింగ్ చేసినా ఆ కన్సర్న్డ్ వెబ్సైట్లోనే ఉంటుంది. వాళ్ళ కస్టమర్ కాంటాక్టర్స్ అని ఉంటుంది, క్వీరీస్ అని ఉంటుంది, కస్టమర్ కేర్ సెంటర్ అని ఉంటుంది. అందులో నంబర్ సెర్చ్ చేయండి తప్ప గూగుల్లోకి వెళ్ళి మాత్రం సెర్చ్ చేయొద్దండి. శ్రీకాకుళం నుంచి ఎక్కువగా ఇంకో సమస్య అండి, రెండు క్వశ్చన్స్ క్లోజ్ చేస్తా. ట్రాఫిక్ సమస్య మీద ట్రాఫిక్కి తగినంత ఫోర్స్ అయితే ఉన్నారండి, కానీ ట్రాఫిక్ ఐలాండ్స్ కొత్తవి డిజైన్ చేసేది ఉంది. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం కోసం కలెక్టర్ గారు మొన్ననే మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ట్రాఫిక్కి సంబంధించి కొత్త పాయింట్స్ అన్నీ కూడా వాటిలో మనకి లైట్స్ ఇవ్వడం వీటికి యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే అవి ఫినిష్ చేస్తామండి. సో ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్తో ట్రాఫిక్ని కంట్రోల్ చేసి కొంతవరకు ప్రాబ్లం తగ్గించవచ్చు. ఇవే కాకుండా చిన్న చిన్నవి ఇంజనీరింగ్ సైడ్, ఎన్ఫోర్స్మెంట్ సైడ్, ఈ ఫైన్స్ వేయడం కావచ్చు, బ్రెత్ అనలైజర్, ఎన్ఫోర్స్మెంట్ సైడ్, ఇంజనీరింగ్ సైడ్లో కొన్ని వైడనింగ్ చేసేవి, కొన్నిటిని మధ్యలో తొలగించేవి ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ చేయడానికి మేము ఆల్రెడీ ప్లాన్స్ చేసామండి. ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ షార్ట్లీ. ఓకే, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? పోలీస్ ఎప్పుడు కూడా అది మీకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మీకోసం మేమున్నాం. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మమ్మల్ని అప్రోచ్ కండి. ఫీల్ ఫ్రీ టు కాల్, డయల్ 100 మన కంట్రోల్ రూమ్కి కాల్ చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు విక్టిమ్ కాకపోయినా ఏదైనా ఒక క్రైమ్ని చూసినప్పుడు, విట్నెస్ అయినప్పుడు కూడా మాకు తెలియజేయండి. మీ యొక్క వివరాలు మేము గోప్యంగా పెట్టే ఆ క్రైమ్ గురించి తెలుసుకుంటాం. ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి మాత్రము దిశ యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ట్రాఫిక్
మినిమం రూల్స్ పాటించండి. మనకు 184 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఆఫ్ హైవే ఉంది కాబట్టి దయచేసి హైవే మీద పోయేటప్పుడు హెల్మెట్ ధరించండి. ట్రిపుల్ రైడింగ్, ఫాస్ట్ రైడింగ్, స్పీడ్ని వైలేట్ చేయొద్దండి. మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు మినిమంగా తీసుకొని లా అబైడింగ్ సిటిజన్స్గా మీరు ఉన్నంత వరకు మీకు పోలీసుల నుంచి ఎప్పుడూ ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ మీరు వైలేట్ చేసినప్పుడు మాత్రము ఏమాత్రం ఉపేక్షించము. బట్ అందరం కలిసి ఒక మంచి లాఫుల్ సొసైటీలో పీస్ఫుల్గా అందరి కో ఎగ్జిస్టెన్స్ ఉండేటట్లుగా మనం అందరం కలిసి మెలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి మీరు మాతో కలిసి రండి. పోలీసులు మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారండి. మేడం, మీరు ప్రొఫెషన్ ప్లస్ మీ పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేస్తారు? చాలామందికి అది కన్ఫ్యూజ్ ఉంటుంది. నాకు ఇప్పుడు పర్సనల్ లైఫ్లో పెద్దగా బర్డన్స్ లేవండి. పిల్లలు ఇద్దరు యూఎస్లో గతంలో ఉన్నింది. అంటే మరి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. అంటే నాకు జాబ్ కావాలి అనుకున్నప్పుడు నేను ఆ జాబ్కు తగినట్లు ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకొని కాంప్రమైజ్ చేసుకున్నారు. ఫ్యామిలీ నుంచి కూడా కొన్ని సాక్రిఫైసెస్ చేశారు. సో దానికి తగినట్లు ఏదో సండే అంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి అనేసి వారానికి ఒక రోజన్నా ఏదో సినిమాకు అలా ముందే మనం మాట్లాడుకొని వాళ్ళ ఇంపార్టెంట్ డేస్ మిస్ కాకపోవడం, ఎక్కడ ఎటు తిరిగినా నైట్ డిన్నర్ కలిసి చేయాలి, అలా కొన్ని పెట్టుకొనేసి ఒకరినొక డైలీ ఫోన్ మాట్లాడుకుంటాం. అక్కడ పిల్లలు యూఎస్లో ఉండి నేను ఇక్కడ మా హస్బెండ్ అనంతపూర్లోనే డైలీ గ్రూప్ కాల్ మాట్లాడుకుంటాం. ఇలా వీఆర్ మేనేజింగ్ అండి. ఓకే, ఫైనల్ క్వశ్చన్ మేడం. మీలాగా చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అసలు పోలీసుల్లో మహిళల సంఖ్య తక్కువ ఉంది. వీలైనంత మంది రండి. మీరు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. సబ్జెక్ట్ కొంచెం ఎగ్జామ్ పాస్ అయ్యి ఫిట్నెస్ మినిమం మెయింటైన్ చేసుకోవాలి. అమ్మాయిలు చాలా వరకు పోషకాహార లోపం ఉండేసేసి వీక్గా ఉంటారు. పోలీస్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం మంచిగా ఫుడ్ తిని డైలీ కొంచెం రన్నింగ్ చేస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ప్లానింగ్ అండి, మేము అనుకుంటున్నాము ఒకటి రిక్రూట్మెంట్ పూర్ పీపుల్ కోసము అవేర్నెస్ టైప్లో రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ ఇద్దామని కూడా. సో వాట్ ఎవర్ మీరు మాత్రము పోలీస్ సైడ్ అది బీట్ కానిస్టేబుల్, బీట్ ఎస్ఐ, బీట్ గ్రూప్ 1 ఆఫీసర్, బీట్ ఐపీఎస్ ఆఫీసర్ పోలీస్గా ఉండి ఈ యూనిఫామ్ వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. మీరు పోలీస్గా మిగిలిన మహిళలకు ఇచ్చేటువంటి భరోసా, ఆ భరోసా వల్ల కలిగేటువంటి ప్రైడ్ వేరు. సో ఐ ఇన్వైట్ మీరందరూ రండి. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సేఫ్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు లేవు. పోలీసుల్ని చూసి మీరు భయపడుతున్నారు కానీ నిజంగా పోలీసులు కూడా మీలాంటి వాళ్ళే. కాకపోతే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం యూనిఫామ్ వేసుకున్నాం అంతే. మీరు పోలీస్ అయ్యారంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మీకు అదొక రకమైన సెన్స్ ఆఫ్ ప్రైడ్ వస్తుంది. సో ఐ వెల్కమ్ అండ్ ఐ ఇన్వైట్ ఎవ్రీవన్ టు జాయిన్ పోలీస్ ఫోర్స్. అమ్మాయిలందరూ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి అంటూ ఆహ్వానిస్తున్నారు ఎస్పీ శ్రీకాకుళం జిఆర్ రాధిక గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఆ గర్వం అదంతా ఎంత గౌరవంగా ఉంటుందనే విషయాన్ని యూనిఫామ్ వేసుకుంటేనే తెలుస్తుందంటూ చెప్తున్నారు. ఖచ్చితంగా అమ్మాయిలందరూ పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సర్వీస్ చేయండి. ఇది ఈ వారం జిఆర్ రాధిక గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నమస్తే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe. I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్